నాగార్జున యూనివర్సిటీలో ఎన్ని తిరిగిన వాళ్ళమే కదా. ఎప్పుడు హైవే మీద నీళ్లు హైదరాబాద్ హైవే మీద నిలుస్తాయి, 1-2 సార్లు నిలిచినాయి. ఆ నందిగామ దగ్గర, కంచికిచర్ల నందిగామ దగ్గర ఆ కృష్ణా నది వచ్చేసేసి పొంగి, అప్పుడు 150 ఏళ్ల తర్వాత రోసయ్య ఉన్న టైంలో వరదలు వచ్చినాయి కదా, అప్పుడు రోడ్డు మీద నిలిచినాయి. ఇంకో 1-2 సార్లు ఆ వాగుల్ని, అదే దాని పేరేంటి, మన పులిచింతల కట్టక ముందు ఆ వాగులు ఉండేవి కదా, మున్నేరు, తమ్మిలేరు, రామిలేరు, ఆ వాగులు వాటర్ వచ్చినప్పుడు ఒక్కోసారి వచ్చాయి హైవే మీదకి. అటున్నది తప్పించి చెన్నై రూట్లో అసలు ఉండేది కాదు వాటర్ ఆగటం. ఇప్పుడు ఆగినాయి. అది కొండవీటి వాగు వల్ల కాదు. ఈ అమరావతి కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి ఇప్పుడు అటు పక్కన ఇంకొక హైవే వేశారు కదా, ఇంకా అమరావతి పూర్తి కాలేదు. అది కృష్ణా నది మీద 2 వంతెనలు పూర్తి అవ్వాలి. దానికి ఇవి పెట్టాల, దాన్ని ఏమంటారు, కెనాల్స్ పెట్టాల. అందువల్ల నీళ్లు అటు వెళ్ళడానికి దారి లేక వెనక్కి తన్నినాయట. లాస్ట్ ఇయర్ తన్నినప్పుడే ఇయర్ చూసుకోవాలి కదా వీళ్ళు. ఇక్కడ ఎట్లా ఉంటదంటే పై వాళ్ళకేమో ఇట్లాగ దబాయించేసి బతికేస్తారు. చిన్న అంశాలని ఇది సూక్ష్మంగా రాసుకుని వెంటనే పరిష్కరించాలి అమరావతికి. ఇప్పుడు విజయవాడలో ఒకప్పుడు 1 టౌన్ లో వరదలు వచ్చినాయి. 1 టౌన్కి అసలు కృష్ణానదితో సంబంధమే లేదు. 1 టౌన్ లో నీళ్లు ఎందుకు వచ్చినాయంటే అన్ని మురికి నీళ్లు ఇళ్లలోకి వచ్చేసి 1/4 ఇల్లు ఫస్ట్ టైం 1 టౌన్ లోకి. అప్పుడు రత్నబిందు మేయర్గా ఉండేది అనమాట. నేను ఫోన్ చేసాను టీవీ 9లో ఉన్నప్పుడు, గబగబా లైవ్లు ఇచ్చాం, అంతా పడవలు అయితే తెప్పించాం, అంతా తిరిగాం, పాల ప్యాకెట్లు అయ్యి తెప్పించడం అంతా అయ్యాక అసలు ఎందుకు వచ్చిందిరా అంటే సాయంత్రానికి తెలిసింది ఏంటంటే ఈ 1 టౌన్ లో నుంచి వచ్చిన మురుగు నీళ్ళన్నీ గాంధీనగర్ వైపుకి వెళ్ళిపోవాలా, అవతల వైపుకి డ్రైన్లోకి. అక్కడ ఈ నీళ్లు వరద నీళ్ళు ఇట్లాంటి నీళ్లు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు గేట్ తీసేందుకు ఒక లష్కర్ ఉండేవాడట మున్సిపాలిటీ తరఫున. 7,000 రూపాయలు జీతం అతనికి. అతని జీవితకాలం అక్కడ పనిచేసాడు, చేశాడని కూడా ఎవరికి తెలియదు. జీతం మాత్రం అతను తీసుకున్నాడు, అయిపోయింది.